అష్టమి రోహిణి ప్రొద్దున అష్టమ గర్భమున పుట్టిన దేవకికి దుష్టుల మనసును మార్చవే శ్రేష్ఠ ప్రబోధనంబు సేయగ కృష్ణ సేయగ కృష్ణ. కృష్ణ శ్రీ కృష్ణ జై జై కృష్ణ శ్రీ కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ జై జై కృష్ణ శ్రీ కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ జై జై కృష్ణ శ్రీ కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ జై జై కృష్ణ శ్రీ కృష్ణ. సుఖమును ఒకటిగా చూసే భగవంతుడు చీకటి రాత్రిన పుట్టాడంట శ్రీకృష్ణుడు జగతికి జ్ఞానపు వెలుగును పంచిన సాకారుడు కారాగృహమున పుట్టాడంట శ్రీకృష్ణుడు కారాగృహమున పుట్టాడంట శ్రీకృష్ణుడు గుణముల చెరను విడిపించేటి గురుదేవుడు అష్టమి రోజున పుట్టాడంట శ్రీకృష్ణుడు ఇష్టము సుఖమును ఒకటిగా చూసే భగవంతుడు. సుఖమును ఒకటిగా చూసే భగవంతుడు చీకటి రాత్రిన పుట్టాడంట శ్రీకృష్ణుడు జగతికి జ్ఞానపు వెలుగును పంచిన సాకారుడు.
ఒకటిగా చూసే భగవంతుడు చీకటి రాత్రిన పుట్టాడంట శ్రీకృష్ణుడు జగతికి జ్ఞానపు వెలుగును పంచిన సాకారుడు కారాగృహమున పుట్టాడంట శ్రీకృష్ణుడు కారాగృహమున పుట్టాడంట శ్రీకృష్ణుడు గుణముల చెరను విడిపించేటి గురుదేవుడు అష్టమి రోజున పుట్టాడంట శ్రీకృష్ణుడు కష్టము సుఖమును ఒకటిగా చూసే భగవంతుడు కృష్ణ శ్రీ కృష్ణ జై జై కృష్ణ శ్రీ కృష్ణ 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 మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాసితం పంచవర్ణమతం ప్రాతరే మహిమానసాంతర్భావయేత్ గురుపాదుకం యోగవన్మతత్వవినిశ్చయం నిరతానుమోక్షసుబోధకం ప్రాతరే మహిమానసాంతర్భావయేత్ గురుపాదుకం బుద్ధిరో
నివాసితం పరమానుపం నీలమధ్య సునీల సన్నిపమాదికేంద్రవిలాసితం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది నివాసితం పరమాత్మలోనికి ఐక్యమవుతారని ప్రమాణం చేస్తున్నాను. అందరూ మౌనంగా ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు ఇటువంటి జ్ఞానాన్ని యథావిధిగా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. అందరి శరీరంలో ఉన్నటువంటి ఆత్మదేవుడు వారి బుద్ధికి ఈ జ్ఞానాన్ని చేకూర్చి ఆచరింపజేసి అమలు జన్మాష్టమి యొక్క ప్రాముఖ్యత గురించి. శ్రీకృష్ణుడు పుట్టినది క్రీస్తు పూర్వము 3228వ సంవత్సరము. దీనిని బట్టి ఇప్పటికీ 5238 సంవత్సరముల పూర్వము కృష్ణుడు భూమి మీద పుట్టాడని తెలియచున్నది. అర్థం చేసుకుంటే ఆయన జీవితమే గొప్ప జ్ఞాన సందేశమని చెప్పుకున్నాం కదా. దాని ప్రకారము ఆయన జన్మలో కూడా గొప్ప జ్ఞానము ఇమిడి ఉంది. కృష్ణుని జన్మాష్టమి యొక్క విశేషమేమిటని చూసినా ఈ విధంగా అర్థం కాగలదు. సర్వసాధారణంగా ఏమీ జ్ఞానం తెలియని ప్రజలు కూడా అష్టమి నవమి దినములలో కొన్ని పనులను చేయరు. అష్టమి కష్టము అనడంలో మీ భావమేమి అని కొందరు అడిగితే వారు ఇలా చెబుతున్నారు. అష్టమి రోజు పని ప్రారంభించితే ఆ పని కష్టంతో కూడుకున్నదగును. అలాగే నవమి రోజు ప్రారంభించితే ఆ పని ఇష్టములతో కూడుకున్నదగును. ఇలా వారు ఉన్న మాటలను బట్టి చూస్తే ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారము జరుగునది కాదు. జ్యోతిష శాస్త్రంలో అటు అయినప్పటికీ పూర్వకాలము ఈ మాట చాలా ప్రచారంలో ఉండేది.
దాదాపు 50 సంవత్సరముల కిందటి వరకు అష్టమి నవమి అను మాటలు అక్కడక్కడ వినిపించేవి. ప్రస్తుత నవీన కాలంలో ఆ మాటతో పడిన పిల్లలకు తిథులంటే ఏమిటో లేకుండా పోయినది. ఇప్పటికి కూడా ఎక్కడైనా పల్లె ప్రాంతములలో ఈరోజు అష్టమి రోజు ప్రయాణమా అనుట కానీ, ఇంతకాలం ఉండి ఇప్పుడు అష్టమి దినమున ప్రారంభించేది అని కానీ అనుటగలదు. దీనిని బట్టి అష్టమి నవమి అను 2 తిథులలో ఒక తిథి నవమి గాలికి పోయిలలో ఎక్కడో ఒక చోట ఇంతవరకు మిగిలిన అష్టమి కూడా 10 సంవత్సరముల కాలమునకు లేకుండా పోతుందని తెలియచున్నది. అష్టమి కష్టము, నవమి నష్టము అని ఉండేదని చెప్పు ఈ మాటలకు కొంత ఆధారముగా ఇప్పటికీ అష్టమి మిగిలి ఉన్నది. కనుమరుగు కాకూడదని మా అభిలాష. అందువలన అష్టమి కష్టము, నవమి నష్టమే అమలులోకి వచ్చింది అను జవాబులు వెతుకుతున్నాను. అష్టమి కష్టము, నవమి నష్టము అను మాట శ్రీకృష్ణుడు పుట్టకముందు లేదు. శ్రీకృష్ణుడు పుట్టిన కురియును. మనము శ్రీకృష్ణాష్టమి ప్రాధాన్యత తెలుసుకొని కృష్ణుణ్ణి మన కలిగినటువంటి పండుగగా శ్రీకృష్ణాష్టమిని చేసుకొని మన కర్మలను లేకుండా చేసుకుందాం.
జై కృష్ణ జై జై కృష్ణ కృష్ణం వందే జగద్గురు. ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక, త్రైత సిద్ధాంతం ఉన్నవి. మధ్యాహ్నం 2 గంటలకు జమ్మలమడుగు ప్రాంత పుర వీధుల్లో శ్రీకృష్ణ దేవదేవుడు పల్లకి ఊరు ఎరిగింపు కార్యక్రమం ఉంటుంది. మరి భక్తులంతా కూడా కాయా కర్పూరం, నిండు కడవ నీళ్లు ఇచ్చి ఆ దేవదేవునికి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక, త్రైత యదునందన
ప్రబోధానంద యోగీశ్వరులు వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ వేడుకలు మన జమ్మలమడుగు పట్టణం ప్రకృతి వైపరీత్యములు తగ్గిపోవును. భగవంతుని భక్తి కలిగి ఉన్నటువంటి ప్రాంతంలో వర్షములు సక్రమంగా కురియును. మనము శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రాధాన్యతను తెలుసుకొని కృష్ణుడిని భగవంతుని జై కృష్ణ కృష్ణం జగద్గురు. జ్ఞానమంటే హాస్యం కాదు, జ్ఞానమంటే జోస్యం కాదు, జ్ఞానమంటే వైద్యం కాదు, జ్ఞానమేమి చోద్యం కాదు, జ్ఞానమంటే గానము కాదు, జ్ఞానమంటే ధ్యానము కాదు, జ్ఞానమంటే స్తోత్రము కాదు, జ్ఞానమేమి కీర్తన కాదు, జ్ఞానమంటే చిందులు కాదు, జ్ఞానమంటే విందులు కాదు, జ్ఞానమంటే వాదన కాదు, జ్ఞానమేమి వేదన కాదు, జ్ఞానమంటే వర్గము కాదు, జ్ఞానమంటే స్వర్గము కాదు, జ్ఞానమేమి కులము మతము నీ సమ్మతము కానే కాదు. జ్ఞానమంటేనే తెలిపెదరా, నిజ జ్ఞానాన్ని తెలియుమురా. జ్ఞానమంటేనే తెలిపెదరా, నిజ జ్ఞానాన్ని తెలియుమురా. జ్ఞానమంటేనే తెలిపెదరా, దైవ భావాన్ని ఎరుగుమురా. కల దాటించి ఏలేను చూడరా, ఇలా జ్ఞానాన్ని పోలేది లేదురా. వలయాలన్నీ ఛేదించు నిలయమురా, అట్టి జ్ఞానాన్ని తెలిపెదరా. గుడ్డుగా దాన్ని తెలియుమురా, పట్టుతేనంటి మధురమురా, పట్టుకుంటేను వదలవురా. శక్తి తన యుక్తి చూపాడురా, పరమాత్మగా తాను అధికర్తగాయుండి ఈ సృష్టినే రచయించాడురా. ప్రకృతిని తన నుండి ఒక పాత్రగా తీసి తను ఆత్మగా అందు నిండాడురా. ఆకృతులు చేసేటి ఆత్మయే తనలు జీవాత్మగా నిన్ను మలిచాడురా. కాలాలు మార్చుతూ కర్మాలు చేర్చుతూ గుణజాలమే తాను పన్నాడురా. ఏడేడు కాడులలో శ్వాసాడగా గురుజాడల వాక్యమైన
ఆజ్ఞలిస్తాడురా సమయాన్ని పాలించు సమవర్తి ఆజ్ఞల నియమాన్ని రాజ్యాంగమంటారురా నీ దేహ హత్తును ఇసుమంత మీరక సాంఖ్యాన్ని ముఖ్యంగా తెలియాలిరా నీలోని శ్రద్ధను ఇహమందు జారక నీ బుద్ధినే సిద్ధపరచాలిరా ఆ సద్భావమే ఆత్మ జ్ఞానమురా ఆ జ్ఞానాన్ని తెలియుమురా అందు త్రైతాన కలియుమురా దైవ గ్రంథాలు చదువుమురా దేహ బంధాలు వదులుమురా జ్ఞానమంటేనే తెలియకదరా నిజ జ్ఞానాన్ని తెలియుమురా జ్ఞానమంటేనే తెలియకదరా దైవ భావాన్ని ఎరుగునురా ధర్మాల యోగమునే నీవు పూనగా ఆ దైవమే ధైర్యమిస్తాడురా తత్వాల గూఢములు గుట్టులెరుగగా బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా బలపుల పాటి ఆలపిస్తూ అల్లరి ఆటల మల్లెలు పూస్తూ రేపావు తీపి జ్వాల ఒక పక్కన రక్కసి మూకలతో సమరాలను చేశావు ఈ పక్కన చక్కని చుక్కలకి మరి చీరలు దోచావు చూసాము నందనందన ఓ కన్నయ్య మా కన్నుల వెలుగే నిండిలా గోపాల చూసాము నందనందన ఓ కన్నయ్య మా కన్నుల వెలుగే నిండిలా
రాజావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలి. అలరే అలా ఆయనందలాలా అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా. అలరే అలా ఆయనందలాలా అడలా ఇలేసాడు కోలాటాల గోలా గోలా. ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. ఆటోలు బజే బజే ఆటోలు బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే. ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా. అమ్మకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు, ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు. అవుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు, యుద్ధంలో రథం తోలి నీతిని గెలిపించాడు. నల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు. నీ పిచ్చి ఎన్నాళ్ళో అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. ఆటోలు బజే బజే ఆటోలు బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే. కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. అనగండాలు దాటించు నల్లవాడు.
సారంగాలు ఆడేవాడు పిల్లను గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న వాడు కొండను ఎక్కిన అల్లరి పుల్లోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు వచ్చాడమ్మా కర్మే లేకుంటే ఏ జననం లేదు మరణం లేదు గమనం లేదు గమ్యం లేదు కర్మే లేకుంటే ఏ వలయం లేదు నిలయం లేదు ప్రళయం లేదు విలయం లేదు నిన్ను మించే నిన్ను లేదు నిన్ను దాచే మన్ను లేదు నిన్ను దాటే ధర్మ లేదు ఎందుకంటే కర్మ లేదు కర్మే లేకుంటే ఏ బంధం లేదు భారం లేదు చుట్టం లేదు చట్టం లేదు కర్మే లేకుంటే ఏ చర్మం లేదు మర్మం లేదు మాయా లేదు మంత్రం లేదు నువ్వు పీల్చే గాలి లేదు నిన్ను పూడ్చే ధూళి లేదు నిన్ను ఏది ఏలలేదు ఎందుకంటే కర్మ లేదు విభజిస్తే ప్రారబ్ధ సంచితగామి శాఖలై విస్తరించి ఉంది నీవు గాని గమనిస్తే ప్రతి కార్యమందున కారణాదులై కర్మ పొంచి ఉంది కర్మ
నీకు కలిసొస్తే సుఖభోగ భాగ్యమై స్వర్గధామమే నీకు పంచుతుంది. ఆ కర్మె గాని వికటిస్తే ప్రత్యక్ష నరకమై దుఃఖ సీమలో నిన్ను ముంచుతుంది. సుఖమే నాకు ఇష్టమని దుఃఖాలన్నీ కష్టమని అహమే పొందు మానవుని పయనం కర్మతంత్రమని కనుకే గీత చదవమని ధర్మం అంటే తెలియమని సాంఖ్యానంత కూడుకొని కర్మానంత కాల్చుకొని గురు శాసనాలతో పాప పాశమే కర్మయోగివై నీవు తెంచుకుంటే నిన్ను చూచే కన్ను లేదు, నిన్ను కాచే వెన్ను లేదు, నిన్ను దోచే వన్నె లేదు. ఎందుకంటే కర్మ లేదు. కర్మే లేకుంటే ఏ నీతి లేదు, న్యాయం లేదు, భీతి లేదు, భయము లేదు. కర్మే లేకుంటే ఏ ధైర్యం లేదు, దర్పం లేదు, యోచన లేదు, యాతన లేదు. ఎంత నీవు అనుకున్నా అరే అంతిమంగా కర్మ కార్యమై జరిగి తీరుతుంది. చింత చేయడం వల్ల నీ ఎత్తు మూరెడు పెంచలేవు అని తేల్చి చెప్పుతుంది. పట్టుపట్టి నువ్వు చేసే ప్రతి కార్యమందున కర్మ ఇంధనం మూలమై ఉంది. నీ జుట్టు పట్టి నీ చేతే తన తీర్పులోని ప్రతి పాప పుణ్యము పంచి చూపుతుంది. బ్రతికే నాడు ప్రతి మెతుకు రాసుంటేనే అది దొరుకు. వెతికే వాని మతి మరుపు కర్మేనంట చితి వరకు. కనుకే ప్రభుని తలుచుకొని రైతం అంటే తెలుసుకొని ఇహమే స్వేచ్ఛ లేనిదని పరమే నీకు ముఖ్యమని నీ తీర్పు దాటు ఆ నేర్పుతోటి నిజ రాజయోగమే నీవు అందుకుంటే నిన్ను తీర్చే తీర్పు లేదు, నిన్ను మార్చే మార్పు లేదు, నిన్ను చేర్చే కూర్పు లేదు. ఎందుకంటే కర్మ లేదు. కర్మే లేకుంటే ఏ రోగం లేదు, యోగం లేదు, భోగం లేదు, త్యాగం లేదు. కర్మే లేకుంటే ఏ ఇహము లేదు, అహము లేదు, గ్రహము లేదు, గృహము లేదు. చిత్రగుప్తుడయ్యాత్మి నీ కర్మపత్రమే చేతమూని తలరాత రాస్తుంది. మిత్రశత్రు గుణములని తన అస్త్రశస్త్రముల ఆయుధాలతో నిన్ను తోలుతుంది. అహము పొందు ఆ క్షణమే నీ నోట మాట వెలువడక ముందే ఆగామి చేరుతుంది. ఇహమునందు ఆ ఫలమే మరు జన్మనైన నిన్ను వదలకుండా తన ఉనికి చాటుతుంది. ఇసుమంతైన ఫలితం మార్చైలేవు అది లిఖితం. అజ్ఞానంతో నీ స్ఖలనం అందించింది ఈ మలినం. కనుకే వీడు నీ పంతం ఇక చదివే అంతిమ గ్రంథం. కర్మే కాల్చి నీ అంతం చూపిస్తాడు ఆ దైవం. నీ దేహ బంధమే దాటిపోయి ఆ మోక్షధామమే నీవు అందుకుంటే నిన్ను వలచే గుణము లేదు, నిన్ను గెలిచే రణము లేదు, నిన్ను అణచే కరము లేదు.
ఎందుకంటే కర్మ లేదు, కర్మే లేకుంటే ఏ లాభం లేదు, నష్టం లేదు, ఇష్టం లేదు, కష్టం లేదు. కర్మే లేకుంటే ఏ వలపు లేదు, తలపు లేదు, మలుపు లేదు, గెలుపు లేదు. మర్మమైనది కర్మం, మరి ఎంత వారికి అంతు చిక్కది పంతమైన వేదం. సూక్ష్మమైనది కర్మం, వికర్మమైన కర్మ కారణం, అంతులేని సారం. కర్మ రూపమే ధర్మం, కర్మాన్ని నమ్మితే ధర్మబోధనం చిందజేయు శ్రవణం. కర్మదీపమే దైవం, అదృశ్యమైన తన కర్త స్థావరం అందజేయు దృశ్యం. పాప పుణ్యమొక విషవలయం, జ్ఞాన ధర్మముతో అది ఛేదం. దైవ దూషణే ఒక శాపం, రెండు యుగములకు అది పాపం. కనుకే గురువు నీ కోసం బోధించాడు తన త్రైతం. వదలాలంటే నీ రోగం, మొదలెట్టాలి నిజయోగం. గురు చరణ సీమనే శరణమంటూ ఆ బోధనామృతం హృదిన నిలుపుకుంటే నిన్ను మూసే తల్లి లేదు, నిన్ను మోసే తండ్రి లేడు, నీకు గీసే గీత లేదు. ఎందుకంటే కర్మ లేదు, కర్మే లేకుంటే ఏ పుణ్యం లేదు, అన్యం లేదు, పాపం లేదు, రూపం లేదు. కర్మే లేకుంటే ఏ శిక్ష లేదు, అక్ష లేదు, రక్ష లేదు, దక్ష లేదు. నిన్ను పిలిచే పేరు లేదు, నువ్వు నిలిచే ఊరు లేదు. నీకు నువ్వే వేరు లేదు, ఎందుకంటే కర్మ లేదు, ఎందుకంటే కర్మ లేదు, ఎందుకంటే కర్మ లేదు. కృష్ణయ్య రారాని వేచి ఉంది బృందావని. కన్నయ్య రారాని కాచుకుంది హృదయవాణి, నా హృదయవాణి. దేవుడవే నీవని పలికింది బృందావని, నానాథుడవై రమ్మని
పూరించమని శిరభారమే త్రుంచు శంఖముని గిరిధారివై పూరించమని నవనాడిలో ఆడు శ్వాసధ్వని నవనీత చోరుడై దోచమని మేఘావృతం కాని నా హృదిని జ్ఞానామృతం పంచి ఏలమని పంచ ప్రాణమంత నీ పింఛమందు చేరి పంచవన్నె కోసం నా వెన్ను దాటని పాల భాగమంది ఆ పాల పుంతలోని నీలలన్నీ చూసి ధరించనిమ్మని పాలేళ్లలో నన్ను జావళీలు పాడని నా దేవుడవే నీవని పలికింది బృందావని నానాథుడవై రమ్మని పిలిచింది మందాకిని శాస్త్రమని తలరాతలే మార్చు అస్త్రమని నీ బోధలే పంచవేదమని నా బాధలే తీర్చు మోదమని నీ త్రైతమే నాకు స్వంతమని నీ చింతలు కర్మ అంతమని నీ గీతలో నన్ను చుట్టుకొని జతకూడగా మట్టు పెట్టమని రాగద్వేష భేదం ఇహ మందు జారిపోని మూగబోవు శిలనై నీ నిన్ను చేరని యోగమాయ సైతం గురు రూపు చూపుతుంటే భగవానుడంటే నువ్వేనని విశ్వసించని ఆధ్యాసలో నా విశ్వాస వీడని నా దేవుడవే నీవని పలికింది బృందావని నానాథుడవై రమ్మని పిలిచింది మందాకిని అంతులేని స్థానం నా చెంత చేర్చు జ్ఞానం నీ ఆదరించు వైనం నీ నైజమేనని అందరాని తీరం నా కంద చేయు సారం అంది వచ్చు దారం నీ భావమేనని ఆధారమై ఉన్న అంతరాత్మ నీవని నా దేవుడవే నీవని గోవిందుడవై పుట్టావని ఆచార్యుడవే నీవని ఆనందుడవై వచ్చావని ఆనందుడవై వచ్చావని ఆనందుడవై వచ్చావని శాస్త్రజ్ఞాని వేదాంత వేదాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ అమృతంబు వంటి ఆత్మబోధన కృషిసి మృత్యు భయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ జీవమీద వాణి తెలువార భక్తుల ఆత్మబోధ గరుపనలరువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ జన్మలందు కూడిన కర్మద జ్ఞాన ఖడ్గమిచ్చి నరుక నేర్ప దివ్య బోధ చేయు దివిచారకులైన శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్ని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్య ఏ జాంగలీకా విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం భూతాత్మా తస్మై శ్రీ
అనంతం అజలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మ సాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి. ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం తం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధనం. ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానంద గురుం. సమన్వితమవ్యయం పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంతమాద్యం రాతరేవ హిమానసాంతర్భావయేత్ గురుపాదుకం. విదుకలాత్మకం దశనాద వేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాసితం నిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం రాతరేవ హిమానసాంతర్భావయేత్ గురుపాదుకం. బుద్ధిరూపమబుద్ధికం త్రిదయేకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మపాదుకం ఉద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమానుకం నీలమధ్య సునీల సన్నిధమాది బిందు నిజాంసుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం రాతరేష్ట పరస్పరం పంచభూత కామసత్వ సమీర సత్వముఖేతరం పంచకోశ గుణత్రయాది సమాత్ర నిరూపణం విద్యుదాది తగత్త రుచిర్వినోద వివర్తనం మయం చిత్తలా పరిపూర్ణమంతర చిత్తమాది నిరీక్షణం రాతరేవ హిమానసాంతర్భావయేత్ గురుపాదుకం. సంచారమఖండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చంద్రరా నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాస్పదం నీలనీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం రాతరేవ హిమానసాంతర్భావయేత్ గురుపాదుకం. స్థూలసూక్ష్మసకారణాంతరకేలనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేత సమంతరాత్మ నిజాంసుకం సర్వకారణమీశ్వరం నిటలాంతరాల విహారకం రాతరేవ హిమానసాంతర్భావయేత్ గురుపాదుకం. కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతద్విజాతం గురోరంగి పద్మే మనస్సేన లగ్నం తతక్కిం 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 శరణ్యాదివేదో ముఖే శాస్త్ర విద్యా కవిత్వాది గద్యం సుపద్యం కరోతి గురోరంగి పద్మే మనస్సేన లగ్నం తతక్కిం 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 శరణ్గి పద్మే మనస్సేన లగ్నం తతక్కిం 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 గోపాల బృందం అరవిందం గురోరంగి పద్మే మనస్సేన లగ్నం తతక్కిం 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 నభూతేన యోగిన లగ్నం తతక్కిం 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 సురానా తతక్కిం తతక్కిం అరణ్యే నివాసే స్వదేహే చ కార్యః నవేహే మనోరక్యం అనజ్ఞాని రత్నాని యుక్తాని సమ్యక్ సమాలింగితా కామినీ యామినీషు గురోరంగి పద్మే మనస్సేన లగ్నం తతక్కిం 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 శరీరం స్వరూపం తదా వాతలగ్నం సాకార రూపమున వెలసి మూడులను జ్ఞానులను చేయ వయల్పడిన ఓ గురురాయ ఇదే నా మనస్పూర్వక వందనం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశో శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీ కృష్ణ వాసుదేవాయ మంగళం. రూపో వాసన
కర్పూరం దహించబడి శూన్యములో ఏ విధముగా పోచున్నదో కర్మ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్నిచే ఆ సర్వ కర్మలు కాల్చుకొని మనమున వ్యాపించిన పరమాత్మ యందు ఐక్యమవుతానని ప్రమాణం చేస్తున్నాను. శ్రీకృష్ణ పరమాత్మకు చెప్పండి. నీలివర్ణ ప్రేణకు ప్రేమలిపించే దారునికి శ్రీకృష్ణ భగవానునికి జగన్నాథ సూత్రధారునికి యాదవేంద్రునికి కేశవునికి అండపిండ బ్రహ్మాండ నాయకునికి జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ ఎల్లలు లేని పరమాత్మకు నయ్యకు గోపిక వల్లభునికి సీతాచారునికి అస్కలిత బ్రహ్మచారునికి గోవర్ధనగిరి పర్వతముకు సముద్రాన్ని దగ్గరికి తెచ్చిన ప్రబోధానందులకు సుజ్ఞానంతో ప్రశ్నించు శతాధిక గ్రంథకర్తకు అంతరంగ జ్ఞానాన్ని అందరికీ తెలిపిన స్వామికి జనన మరణముల గుట్టు విప్పి చెప్పిన యోగీశ్వరునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి మూడు మతముల జ్ఞానాన్ని ఒక్కటి చేసిన తిరుపతి ఏకైక గురువుకి జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ ధర్మ రక్షకునికి కాల జ్ఞానికి రక్షకుడైన స్వామికి శ్రీకృష్ణ పరమాత్మకు గీతాచార్యునికి శ్రీకృష్ణ భగవానునికి జగన్నాథ సూత్రధారునికి గీతాచార్యునికి మాధవునికి యాదవేంద్రునికి శ్యాముడికి జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై జై గోపాలకునికి జై కృష్ణ జై జై కృష్ణ गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా సాక్షాత్తు దైవమే నీ కొరకు అవతరించెరా. కర్మ బ్రహ్మ భక్తి యోగ మార్గాలను బోధించగా ధర్మ చక్ర దేహమే నీ దరిగావని చేరగా. యజ్ఞయాగాల త్రుసుయుక్తి తానురా, వ్రత క్రతువుల ఖండిల్చే కత్తి తానురా. తపోదాన వేదాలను ఛేదిల్చే శక్తి తాను. బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా
బ్రహ్మ తాను దివి నుండి దిగినాడురా. మతమౌఢ్యము వదిలించే, కులకృత్యము తొలగించే, జాతి జాడ్యమేదించే వైద్యానికి వెలుగతడు. అతివాదము నణచేసే, ప్రతివాదము నందించి, ఉగ్రవాదమే త్రుంచే ఉత్తమ గురుడు. మత గ్రంథములో దాగిన మలినాలను కడిగేసి మతి మార్చే జ్ఞానానికి ప్రతిరూపై నిలిచాడు. గత కాలములో తానే పలుమారులు జనించి ప్రతి జీవిని బ్రతికించే భగవంతుడు. నువ్వు హిందువువి అనుకుంటే కృష్ణ తానురా, నువ్వు క్రైస్తవుడవు అనుకుంటే క్రీస్తు తానురా, నువ్వు ముస్లిం అనుకుంటే అంతులేని వాడు తాను. బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా త్రిమతాలకు ఏకైక గురువు నేడు అవతరించెరా. ఘోషణు అణిచేసే, ఘన జ్ఞానమునందించే, మరణ కారణము చూపే మార్గానికి మెరుపతడు. సతి సహకారముతోనే గతితానని ప్రకటించి అతిగా నీ పక్కనున్న పరమేశ్వరుడు. తృప్తి లేని వాంఛలపై తత్వమనే ముసుగు వేసి మనోజ్ఞప్తిలో త్రైతము నింపేటి మసగతడు. అద్దులేని కర్మ కోల్చు బుద్ధి యోగమందజేసి చిత్తశుద్ధినే పెంచే చిద్విలాసుడు. నువ్వు విషయాలలో పడి ఉంటే విషము తానురా, దైవ శాసనాలు పట్టుకుంటే శాస్త్రవేత్తరా. ఆ విధాతనే వెతుకుతుంటే విశ్వాధినేత తాను. బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా ఓంకారనాదమే సాకార రూపుదాల్చెరా. జగతిని మురిపించే, ఆ ప్రగతిని మరిపించే, అధోగతికి పంపించే యుగ యుగాల కర్మతడు. ఇహమందున నీ కాంక్షకు దుర్భిక్షము జత చేసి బహుగా నిన్ను శిక్షించే కఠినాత్ముడు. ఇసుమంతగా నీ ధ్యాసను తనపైనే ప్రసరిస్తే అమితముగా ప్రేమించే ఆదరణకర్తడు. నీ శ్రద్ధను గమనించి తన శ్రద్ధతో గుణించి జ్ఞాన సిద్ధినందించే కరుణామయుడు. నువ్వు అహముతోన కూడి ఉంటే ఇహము తానురా, నీ దేహితోన కూడుకుంటే పరము తానురా. ఈహముఖి పరముఖి కేంద్ర బిందువతడే. బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా సాక్షాత్తు దైవమే ప్రబోధగా అవతరించెరా. కర్మ బ్రహ్మ భక్తి యోగ మార్గాలను బోధించగా నిలువెత్తు ధర్మమే నిజ గురువై అవని చేరెరా. నువ్వు కర్మయోగి వై ఉంటే కర్త తానురా, నువ్వు బ్రహ్మయోగి వై ఉంటే బ్రహ్మ తానురా, నువ్వు భక్తి యోగి వై ఉంటే ఆనంద గురువు తాను. బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా సాక్షాత్తు దైవమే ప్రబోధగా అవతరించెరా. యుగ యుగములదే ఈ చలనం,
ఆగనిదేలే ఈ పయనం యోగాలకు ఇది శ్రీకారం ధర్మానికి ఇది సన్మానం ఇదే ధర్మచక్రం ఇదే ధర్మచక్రం ఇదే 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 ధర్మచక్రం చక్రంలా తిరిగే భ్రమణం ఈ సృష్టికదే ఆభరణం ధర్మాధర్మాలకు సమరం ఇది దేవుని నియమం ప్రకృతిలో ఆత్మల గమనం పరమాత్మకు ఇది ఆగమనం ఇహ పరముల సంధిన పయనం తప్పని శాసనం దైవం మానవ రూపం దాల్చే అద్భుత సమయం కాయంలో కైవల్యం చూపే సాధనం మాయా నిర్మిత భవనం కూల్చే ఆత్మల జ్ఞానం త్రైతంతో ఆరంభం ఇదే ధర్మచక్రం చక్రంలా తిరిగే భ్రమణం ఈ సృష్టికదే ఆభరణం ధర్మాధర్మాలకు సమరం ఇది దేవుని నియమం ప్రకృతిలో ఆత్మల గమనం పరమాత్మకు ఇది ఆగమనం ఇహ పరముల సంధిన పయనం తప్పని శాసనం ధర్మం వెలుగొందే వేళ సత్యకాంతి విరజిమ్మే వేళ మాయే తన పన్నాగంతో కూల్చును ఆ ధర్మం అధర్మం విలసిల్లే వేళ ధర్మ గ్లాని మితిమీరే వేళ గురువే తన జ్ఞానబోధతో తుంచును అజ్ఞానం 90% మించి ధర్మజ్యోతి విస్తరించిపోగా మాయే తన ఉనికిని మరల చూపేందుకు సిద్ధం 98% మించి మాయ మరి ముంచే వేళ తనువే ధరించేందుకు ఇక గురువే సంసిద్ధం అలుపే లేనిది కదరా మలుపే మారని కథరా గెలుపే పొందేదెప్పుడు నిజ ధర్మమేనురా ఆదే తెలియదు కనరా అంతం లేనిది వినరా ఆపే సాహసమే చేస్తే నీ అంతమేనురా చక్రంలా తిరిగే భ్రమణం ఈ సృష్టికదే ఆభరణం ధర్మాధర్మాలకు సమరం ఇది దేవుని నియమం ప్రకృతిలో ఆత్మల గమనం పరమాత్మకు ఇది ఆగమనం ఇహ పరముల సంధిన పయనం తప్పని శాసనం
ధర్మచక్రం నిర్వేదం ధర్మచక్రం మోదం ధర్మచక్రం శిశురథమే ఈ చక్రం. ఆసే యజ్ఞానికి నాంది కోపదానముల కదే గుణాది లోభంగా కీర్తిని కోరే వేదాలకు ఆది మోహం తపనలతో చేరి గర్వమందు మతమల్లే మారి మాత్సర్యంతో సాంప్రదాయమై నిన్నే హతమారి వైరాగ్యం శ్రద్ధకు నాడి వినయంగా జ్ఞానాన్నే వేడి గురునే ప్రేమించేలా బహు విశ్వాసము కూడి దానాన్ని చేసి మనసును జ్ఞానయోగముతో గురు కర్పించి దయతో అహమును దహించే కర్మయోగమించి సాధారణ చక్రాన్ని ఔదార్యముతో మార్చి బోధామృతధారలతో ఆదరణే చూపి త్రిగుణాలను అణచేసే సుగుణాలను గుణించి కరుణే పొందే శిశువే గురు భక్తి యోగిరా. చక్రంలా తిరిగే భ్రమణం ఈ సృష్టికదే ఆభరణం ధర్మాధర్మాలకు సమరం ఇది దేవుని నియమం ప్రకృతిలో ఆత్మల గమనం పరమాత్మకు ఇది ఆగమనం ఇహ పరముల సంధిన పయనం తప్పని శాసనం. దృశ్యం ధర్మచక్రం ఆదర్శం ధర్మచక్రం నస్యం ధర్మచక్రం ఉపన్యాసమే ఈ చక్రం ధర్మం ధర్మచక్రం ప్రతి జన్మం ధర్మచక్రం ధర్మం ధర్మచక్రం గురుమర్మమే ఈ చక్రం. జీవాత్మే లిప్తమయ్యి పరమాత్మే నిర్లిప్తముగా మారి ఆత్మే నడి మధ్య ఇరుసుగా కర్తృత్వం భూని కర్మే గుణకారమయ్యి ధర్మాన్నే అణచే బాణమై ఈ జగతే ధరించి భ్రమించేదొక చక్రం పరమాత్మే మూలమయ్యి జీవాత్మ ఆత్మలు శూన్యమై జ్ఞానాన్నే రక్తంగా చిందే ధర్మదేహదాల్చి మంచి చెడు గుణవర్ణాన్నే గుప్తంగా తనలోనే దాచి దైవం ధరించేదేమో మహాధర్మ చక్రం భోగాలకు అది ప్రళయం యోగాలకు అది ప్రభవం యుగ యుగములలో ఇది ఖాయం దేవుని అవతరణం మాయా మతముల అంతం జ్ఞానాపదముని స్వంతం చేసే అద్భుత సమయం ఇది ఏ త్రైతశకం చక్రంలా తిరిగే భ్రమణం ఈ సృష్టికదే ఆభరణం ధర్మాధర్మాలకు సమరం ఇది దేవుని నియమం ప్రకృతిలో ఆత్మల గమనం పరమాత్మకు ఇది ఆగమనం ఇహ పరముల సంధిన పయనం తప్పని శాసనం దైవం మానవ రూపం దాల్చే అద్భుత సమయం కాయంలో కైవల్యం చూపే సాధనం మాయా నిర్మిత భవనం కూల్చే ఆత్మల జ్ఞానం త్రైతంతో ఆరంభం ఇదే ధర్మచక్రం ఇదే ధర్మచక్రం ఇదే ధర్మచక్రం. రంగుల మల్లె జ్ఞాన రంగు యుఫు మా కొరకై శ్రీరంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై నీ జ్ఞానముతో మా జీవితమే ముడిపడినది కృష్ణ ఈ దేహములో నువ్వు ఆడించే నీ జీవులమే కృష్ణ ఓ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు యుఫు మా కొరకై మా రంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ
సాక్షిగా త్రైతము నేర్పిన వెన్నెల వెలుగు నీవేగా జీవుల శ్వాసకు ఊపిరినిచ్చిన వన్నెల వైనం నీవేగా రేపటి పొద్దుకు రాతలు రాసే ఆత్మవు తండ్రివి నీవేగా మాయా మల్పుల మర్మము తెలిపిన గీతాచార్యుడు నీవేగా తీరని జన్మల వేదన ఆపి జ్ఞాన రంగు జల్లవా లోకం మార్చే యోగం నేర్పి త్రైత రంగు జల్లవా కృష్ణ నీ లీలలు తెలుపవా కృష్ణ నీ దారిని చూపవా ఏ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు ఇవ్వు మా కొరకై శ్రీరంగ రంగుల మల్లె త్రైత రంగు చల్లు మా తలపై ఓ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు ఇవ్వు మా కొరకై మా రంగ రంగుల మల్లె త్రైత రంగు చల్లు మా తలపై శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే దేవుడు ఇచ్చిన గ్రంథము అనగా జ్ఞానము నిండిన రంగేగా జీవుల విందుకు వాక్యము అనగా రంగడు ఇచ్చిన రంగేగా యోగం కొరకు గురువును వేడగా మార్గము చూపే రంగేగా మోక్షం ఒసిగి దేవుని రుసువుకు లింగిల తారా రంగేగా రణముల రంగము దాటే వరకు జ్ఞాన రంగు చల్లవా పరముల కర్మము వీడే వరకు త్రైత రంగు చల్లవా కృష్ణ నీ లీలలు తెలుపవా కృష్ణ నీ దారిని చూపవా ఏ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు ఇవ్వు మా కొరకై శ్రీరంగ రంగుల మల్లె త్రైత రంగు చల్లు మా తలపై నీ జ్ఞానముతో మా జీవితమే ముడిపడినది కృష్ణ ఈ దేహములో నువ్వు ఆడించే నీ జీవులమే కృష్ణ ఓ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు ఇవ్వు మా కొరకై మా రంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే
సత్యాసమేతుడవు సకల లోకాల దేవుడవు ఆహనవనీత చోరుడవు ఆని మలిపించే ధారుడవు స్వామి నీలమేఘ శ్యాముడవు నిన్ను కొలుచు వారి నీడవు నీవు మనసార వింటే నీ వేణుగానము మా జన్మ పావనము కనులార చూస్తే నీ దివ్య రూపము కలుగును ఆనందము బృందా విహార శృంగార వీర శ్రీరంగ రావయ్యా రావా స్వామి రావా అయ్యా రావా కన్నయ్య రావా రావా కృష్ణయ్య రావా రావా కన్నయ్య రావా రావా కృష్ణయ్య రావా మా వాకిట్లో ఓ స్వామి పాదముద్రలు వేశామయ్యా మా వాకిట్లో ఓ స్వామి పాదముద్రలు వేశామయ్యా చిన్ని చిన్ని పాదాలతో మా ఇంటికి నూరావయ్యా నీకు వెన్న తెచ్చామయ్యా నీకు జున్ను తెచ్చామయ్యా గోరు ముద్దలు పెడతామయ్యా కన్నె గోపాల రావయ్యా ఆ నిండు పున్నమి వెన్నెల వెలుగులు కన్నయ్య నీ నవ్వులో కష్టాలు కన్నీళ్లు కడతీర్చునయ్యా కృష్ణయ్య నీ చూపులో నువ్వోసారి వచ్చి మా పూజలందుకుంటే తొలగును మా బాధలో రావా స్వామి రావా అయ్యా రావా కన్నయ్య రావా రావా కృష్ణయ్య రావా రావా కన్నయ్య రావా రావా కృష్ణయ్య రావా జై శ్రీకృష్ణ సెందమామో సెందమామ నింగి నుండి తొంగి చూడు సెందమామ సెందమామో సెందమామ కృష్ణాష్టమి సంబరాలు సెందమామ సెందమామో సెందమామ నింగి నుండి తొంగి చూడు సెందమామ సెందమామో సెందమామ జన్మాష్టమి వేడుకలు సెందమామ ద్వాపరయుగ వీరుడు యాదవకుల దేవుడు గోపాల కృష్ణయ్య పుట్టిన దినమంట ఇది పుడమి తల్లి పులకరించే పండగ దినమంట సెందమామో సెందమామ నింగి నుండి తొంగి చూడు సెందమామ సెందమామో సెందమామ కృష్ణాష్టమి సంబరాలు సెందమామ జై యాదవ్ జై మాధవ్ దేవకమ్మ తనయుడమ్మ రాధా గోపాల
8 గోపికలు వేల మంది చుట్టుముట్టు భామలున్న సుందర సుకుమారుడమ్మ ఆ రమణీయ రూపునికి చందమామ ఈడ ఉట్లు కొట్టే ఉత్సవాల చందమామ చందమామో చందమామ నింగి నుండి తొంగి చూడు చందమామ చందమామో చందమామ కృష్ణాష్టమి సంబరాలు చందమామ చందమామో చందమామ నింగి నుండి తొంగి చూడు చందమామ చందమామో చందమామ జన్మాష్టమి వేడుకలు చందమామ ద్వాపరయుగ వీరుడు యాదవకుల దేవుడు గోపాల కృష్ణయ్య పుట్టిన దినమంట ఇది పుడమి తల్లి పులకరించే పండగ దినమంట చందమామో చందమామ నింగి నుండి తొంగి చూడు చందమామ చందమామో చందమామ జన్మాష్టమి వేడుకలు చందమామ గిరిగిల్లా గుమ్మడి నెమలాటల సుందరి ఓ వెన్నెల జాబిలి వైనాల మామిడి కృష్ణయ్యా నీ నవ్వులాల జడి కృష్ణయ్యా నా గుండెల సవ్వడి కృష్ణయ్యా నీ నవ్వులాల జడి కృష్ణయ్యా నా గుండెల సవ్వడి గోవర్ధన గిరులవి గోవులది సందడి ఆటలతో మురారి ఆనందపు సవ్వడి కృష్ణయ్యా కొంట పనుల ముద్దులు కృష్ణయ్యా నీ అల్లరి ఇంపులు కృష్ణయ్యా కొంట పనుల ముద్దులు కృష్ణయ్యా నీ అల్లరి ఇంపులు రేపల్లెలో రేపుకి మాటు వేసే చాటుకి గోపికల కొలనుకి గోగు పూల తోటకి కృష్ణయ్యా కోకలేవి జాడకి కృష్ణయ్యా దొంగిలించే మాటికి కృష్ణయ్యా కోకలేవి జాడకి కృష్ణయ్యా దొంగిలించే మాటికి యశోదమ్మ తనయకి గావురాల పట్టికి మాయ చేసే కనులకి నీలి శ్యామ రూపుకి కృష్ణయ్యా నీ మురళి పాటకి కృష్ణయ్యా ఆశ రేపే మనసుకి కృష్ణయ్యా నీ మురళి పాటకి కృష్ణయ్యా ఆశ రేపే మనసుకి వీధులల్లో వెంబడి పరుగులతో సందడి గోపికలకు ఎదురెలి రంగులతో తడబడి కృష్ణయ్యా ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్యా నవ్వులతో చలిమిది 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 జ్ఞాన
సమర్చితమవ్యయం పరమప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంతమాద్యమకల్మషం నిర్మలం నిగమాకమద్వయమప్రతత్యమబోధకం ప్రాతరేవ హిమానసాంతర్భావయేత్ గురుపాదుకం నాండలాంతర్భాసితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హిమానసాంతర్భావయేత్ అక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మీప్రతిరూపకం మోక్షసుబోధకం ప్రాతరేవ హిమానసాంతర్భావయేత్ గురుపాదుకాచనం నిశ్చలం నిరతం ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేళనం నిజశుద్ధ సంయమిగోచరం ప్రాతరేవ హిమానసాంతర్భావయేత్ గురుపాదుకం సుతం విద్యుదాదివిభాసితం ప్రాతరేవ హిమానసాంతర్భావయేత్ గురుపాదుకం పంచపంచసుమేకదేహమనస్తతుష్టపరస్పరం పంచగురేవ హిమానసాంతర్భావయేత్ గురుపాదుకం పంచదర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదితగత్తయుక్తయుజుర్వినోద వివర్తానసాంతర్భావయేత్ గురుపాదుకం నిర్విచిత్రవిశుద్ధతత్వవిచారణం చంద్రచూడహిమానసాంతర్భావయేత్ రూపకం చక్రజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమహానతోత్వమారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హిమానసాంతన దివ్యమాన మహానుమాత్రమరూపకం చంద్రికాంతరతారకైరవముజ్వలం పరమాస్పదం నీలసాంతర్భావయేత్ గురుపాదుకం స్థూలసూక్ష్మ సకారణాంతరకేళనం పరిపాలనం విశ్వకైకరం నిగలాంతరాల విహారకం ప్రాతరేవ హిమానసాంతర్భావయేత్ గురుపాదుకం కలత్వం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వం తదకిం శాస్త్ర విద్య కవిత్వాదిగత్యం సుభత్యం కరోతి సుమాన్యః స్వదేశేషు ధన్యః సదాచార నిత్యా సువిద్ధిర్నకార్యః గురోరంగిపత్నే మనక్షేమ లగ్నం తదకిం 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 మండలింగం గురోరంగిపత్నే మనక్షేమ లగ్నం తదకిం 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 నమోదేన యోగేన వారాజ్య గురోరంగిపత్నే మనక్షేమ లగ్నం విపత్నే మనక్షేమ లగ్నం తదకిం 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 తదకిం
అనర్ఘ్యాని రత్నాని యుక్తాని సమ్యక్ సమాలింగితాకామిని యామినీషు గురోరంగి పద్మే మనీరం స్వరూపం తదావాలగత్రం యశచారి చిత్రం ధనం మేరు తుల్యం గురోరంగి పద్మ విశ్వరూపుడై వెలసి మూడులను జ్ఞానులను చేయ బయలు పడినవో వందనం. రుచి వాసన కలిగిన కర్పూరం ఏ విధముగా అగ్నిచే కాల్చబడి శూన్యంలో కలిసిపోతున్నదో అదే విధముగా జ్ఞానాగ్ని చేత సర్వకర్మలను కాల్చుకొని అంతటా ఉన్న ప్రమాణం చేస్తున్నాను. మన తమిళనాడు పట్టణంలో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక తమిళనాడు శాఖ తరఫున మరియు అలాంటి ఊరు ఎరిగింపు పూర్తయినది. ఇక్కడికి వచ్చినటువంటి రుచితూరు, ఉపదూరు, పులివెందుల, కడప శాఖల వారికి మిగతా భక్తులకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు స్వామివారి ఆశీస్సులు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మరియు మీరందరూ టిఫిన్ చేసి మీ చేరుకోవాల్సిందిగా కోరుతున్నాను.